హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటల కక్కరీస్. ఈరోజు రెసిపీ చాలా సూపర్గా నేను తెనాలి బొచ్చ చేపల పులుసు వండుతున్నాను. చూడండి, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను శుభ్రంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించి. ఇప్పుడు చూడండి, నేను దినుసులన్నీ తీసుకున్నాను. 1 స్పూన్ నిండా జీలకర్ర, 1 స్పూన్ నిండా నేను ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 3 ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ తీసుకున్నాను. 2 స్పూన్లు వచ్చి నేను ధనియాలు తీసుకున్నాను. ఇవన్నీ మాత్రం లైట్గా దూరగా చిన్న మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను. సూపర్ టేస్టీగా వచ్చేది చేపల పులుసు. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను మసాలా దినుసులన్నీ సూపర్గా మంచిగా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే మన కూరలైనా పులుసులైనా ఫ్రైలో అయినా కూడా చాలా కమ్మగా ఉంటుంది. అందుకోసం నేను ట్రిప్కి ఏదో ఒకటి పొడి మార్చేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ దినుసులన్నీ సూపర్గా నేను మిక్సీలు పట్టేస్తున్నాను. చూడండి, నేను తగినంత టమాటాలు తీసుకున్నాను. తగినంత ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలన్నీ నేను మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్. ఎందుకంటే ఆ గ్రేవీ కోసం ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నా కూడా మన గ్రేవీ వచ్చింది. కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అందుకోసం నేను తగినంత ఉల్లిపాయలు తీసుకున్నాను. తగినంత 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. 3 టమాటాలు తీసుకున్నాను. ఉల్లిపాయలు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మిక్సీ మా అమ్మాయి పెడుతుంది, నేను మాత్రం వీడియో తీస్తున్నాను. మా అమ్మాయికి అన్నాను, నేను కూడా నేర్చుకోవాలి కదమ్మా, నువ్వు మసాలా పట్టేసి అప్పుడు దాకా నేను వీడియో తీస్తున్నాను అన్నాను. అందుకోసం నేను ఒక పక్కన కూర్చొని వీడియో తీస్తూ కూర్చున్నాను. మా అమ్మాయి మాత్రం మసాలా వేస్తుంది. ఈరోజు మాత్రం ఫస్ట్ ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టేసింది. మెత్తగా అంటే కొంచెం బరగ్గానే ఉండాలి, మరీ మెత్తగా అంటే పేస్ట్ లాగా ఉండకూడదు. కొంచెం బరగ్గా ఉల్లిపాయలు మిక్సీ పట్టేసింది. దానికి టమాటాలు వేసేసింది. టమాటాలు ఉల్లిపాయలు కొంచెం లైట్గా బరగ్గా వేసేస్తుంది మా అమ్మాయి. చూడండి పేస్ట్ ఎలా పట్టిందో చూడండి. మీకు వీడియోలో ఏమో మెత్తగా అనిపించి కొంచెం బరగ్గానే ఉంది. ఇప్పుడు నేను గిన్నె పొయ్యి మీద పెట్టేశాను. తగినంత నేను నూనె వేసుకుంటున్నాను. ఈరోజు మాత్రం నేను శనగ నూనె వాడుతున్నాను. చూడండి, హింగువ మాత్రం ఒక గడ్డ తీసుకుని మంచిగా దంచేసి హింగువ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, హింగువ, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు మాత్రం అల్లం చిన్నులపాయల పేస్ట్ మాత్రం 1 స్పూన్ నిండా వేసుకున్నాను నేను. అది మంచిగా ఫ్రై చేసుకోవాలా నూనెలో. అప్పుడు మనకి పచ్చి వాసన లేకుండా గుమగుమలాడిపోయి కమ్మటి వాసన వచ్చింది. అప్పుడు దాకా మేము తక్కువ మంట మీద పెట్టుకుని ఎక్కువ మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, టమాటాలు ఉల్లిపాయలు పేస్ట్ వేసుకున్నాను. ఈ టమాటాలు ఉల్లిపాయల పేస్ట్ మాత్రం ఇలా మేము మగ్గించేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు చిందిద్ది ఫ్రెండ్. అందుకోసం మేము జాగ్రత్తగా చేసుకోవాలా, పొయ్యి అంతా పడిపోయింది. ఇప్పుడు చూడండి, ఈరోజు మాత్రం నా స్టైల్లో నేను గొడ్డు కారం తీసుకున్నాను. గొడ్డు కారం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మన తెనాలి కారం, అది కూడా చూడండి ఎలా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది. ఈ కారం మాత్రం నేను ఎప్పుడు పచ్చళ్ళలోనే వాడతాను. తగినంత కారం వేసుకున్నాను, తగినంత పసుపు వేసుకున్నాను. చూడండి, దీంట్లోనే మళ్ళీ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ మసాలాలోనే రాళ్ళు ఉప్పు వేసుకుంటే మేము ముక్కలు వేసేటప్పుడు ఆ పుడికి రాళ్ళు కూడా బాగా కరిగిపోయి ఉంటాయి. అందుకోసం నేను ఆ మసాలాలోనే రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మాత్రం ఉల్లిపాయలు పేస్టు, ఇది టమాటా పేస్టు చిందకుండా కొంచెం మాత్రం నేను వాటర్ వేసుకున్నాను. చూడండి ఎంత పైకి వచ్చేస్తుందో, నూనె కుతకుతలాడుతూ కూడా మంచిగా పైకి వచ్చేసింది. 75 గ్రాములు మాత్రం నేను చింతపండు తీసుకున్నాను. మంచిగా నానబెట్టేసాను. ఎందుకంటే 100 గ్రాములు తీసుకుంటే ఎక్కువ అయిపోద్ది, 50 గ్రాములు తీసుకుంటే తక్కువ అయిపోయింది. అందుకోసం నేను 75 గ్రాములు తీసుకున్నాను. మంచిగా పుల్లగా ఉంది మాత్రం మంచిగా పిసిగేసి నాకు తగినంత చింతపండు పులుసు తీసుకుని వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, మంచిగా కలుపుతున్నాను నేను. సూపర్గా ఉంటుంది ఈ పులుసు మాత్రం. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్. ట్రై చేసి మాత్రం కొంచెం నాకు కామెంట్ పెట్టండి. చూడండి, బొచ్చ చేపలు ఎలా ఉన్నాయి, ఎంత ఫ్రెష్గా ఎంత సూపర్గా ఉన్నాయో చూడండి. ఫస్ట్ నేను తలాలు వేసేస్తున్నాను. అది సైడ్ ముక్క. ఈ రెండో తల, 2 చేపలు కాదు 2 తలలు వచ్చేసినాయి, వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అన్నీ కొన్ని ముక్కలు వేసేస్తున్నాను. మీరు చూసేవాళ్ళు మాత్రం ట్రై చేస్తుండండి నా వంటకాలు ఎలా ఉన్నాయో. ఎందుకంటే ఎవరైనా కూడా ఒకరు కష్టపడి వండినప్పుడు మేము తిన్నా ఏదైనా కానీ మేము ఎందుకు అంత శ్రమపడి వీడియో కూడా పెట్టుకుంటామంటే ఒకరు మా వంట చూసిన వాళ్ళు కూడా బాగుంది అనుకోవాలా, కానీ బాగుండారని కూడా అనుకోవాలా. కొంచెం ట్రై అయినా చెయ్యాలి రాలేని వాళ్ళు. అది
చూడండి ఇప్పుడు ఈ పులుసు ఎంత టేస్ట్ ఉంటుందో. ఇప్పుడు నేను టేస్ట్ పొడి చేసుకున్నాను కదా, ఆ పొడి వేసుకుంటున్నాను. సూపర్గా ఉంటుంది ఆ పొడి వేసుకుంటే చేపల పులుసులో. భలే ఆ పొడి మూలానే మనకు చేపల పులుసు మాత్రం చాలా టేస్ట్ వచ్చిద్ది. చూడండి ముక్కలన్నీ చిన్నగా నేను కలబెట్టిస్తున్నాను. అలా కలబెట్టేస్తే ఫస్టే కలబెట్టుకోవాలా, ఉడికేటప్పుడు కలబెడితే ముక్క చెదిరిపోయిద్ది. అందుకోసం నేను ఫస్టే కలబెట్టిస్తాను. ముక్కలన్నీ మళ్ళీ నేను సెట్ చేసుకుంటాను. పెద్ద ముక్కలు ఏమో మధ్యలోకి వచ్చినట్టుగా, చిన్న ముక్కలు సైడ్లో నెట్టేస్తాను. పెద్ద ముక్కలు అంటే కింద ఎక్కువ ఉంటుందిగా మధ్యలో మంట, అందుకోసం. చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చూశాను, నాకు కొంచెం లైట్గా సప్పగా అనిపించింది. అందుకోసం మన పులుసు ఉన్నప్పుడు రాళ్ళు ఉప్పుగా వేసుకున్నాను, రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఏమో కొత్తిమీర కాళ్ళు వేసుకుంటున్నాను, సన్నగా మా అమ్మాయి కట్ చేసింది వేసేస్తున్నాను. మళ్ళీ కొత్తిమీర ఆకులు వేసుకుంటున్నాను, కట్ చేసిన సన్నటి ఆకులు వేసుకుంటున్నాను నేను. ఉడికేటప్పుడు కూడా వేసుకుంటే భలే టేస్ట్ వచ్చింది. లాస్ట్లో ఫైనల్ భలే కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో, సూపర్ టేస్టీగా తినాలి బొచ్చ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్. నా ఛానల్కి చూసేవాళ్ళు మాత్రం లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక కర్రీస్కి తప్పకుండా చేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు నేను హై మీద పెట్టేశాను. ఇప్పుడు తినాలి బొచ్చ చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా. ఇప్పుడు నేను లైట్గా కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. ఎందుకంటే బెల్లం ఎందుకు వేసుకుంటానంటే ఈ పులుపుకి ఈ కారానికి బ్యాలెన్స్ చేసేసిద్ది. అందుకోసం నేను ఎవరైనా ఇష్టం ఉండని ఇష్టం ఉండకపోని నేను మాత్రం వేస్తాను. ఆ బెల్లం వేసి నాకు ఆ పులుసు అస్సలు ఏం టేస్ట్ ఉంటుందో బాబు, భలే టేస్ట్ ఉంటుంది. అందుకోసం మీరు మాత్రం ఇంట్లో ఉంటే నల్ల బెల్లం, పొడి బెల్లం కొంచెం వేసుకోండి. 1 స్పూన్ కన్నా కొంచెం తగ్గించి వేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. తినాలి బొచ్చ చేపల పులుసు రెడీ అయిపోయింది. మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర నేను ప్లేట్లో వేరేగా పెట్టుకున్నానుగా, ఆ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చూడండి. అప్పుడు నా చేతికి ఏదైనా కొంచెం నీసువాసన ఉందని నేను కొత్తిమీర మాత్రం స్పూన్ తీసాను ఫ్రెండ్ నేను. ఎందుకంటే మాకు ఇంట్లో పక్కన సింక్ ఉండదు, అందుకోసం నేను పద్దాక ముట్టుకొని ఏది కూడా స్పూన్తోనే ఎక్కువ ఆడుతూ ఉంటాను అప్పుడప్పుడు. చూడండి పులుసు ఎంత దగ్గరకు వచ్చి ఎంత బాగుందో, మీ పులుసు చూస్తుంటేనే అర్థమైపోయింది. చాలా చిక్కగా చాలా సూపర్గా ఉంది. చూడండి ఇప్పుడు 1 నిమిషం హై మీద పెట్టేసాను. హై మీద పెట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను.